ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి చాలా మందికి మంచి గేమ్ ప్లే ఉంటుంది, అలాగే మంచి యాక్యురసీ కూడా ఉంటుంది. కానీ కొన్ని గేములలో మీరు ఓడిపోతూ ఉంటారు, అంటే మీరు ఈజీగా పడిపోతుంటారు. ఏందిరా ఇది నేనేనా ఇలా ఆడుతున్నాను ఏంటి అని అనుకుంటారు కదా. అలాంటి టైంలో మీరు చాలా మిస్టేక్ చేస్తుంటారు. చాలా మందికి ఒక గేమ్ ప్లే ఉంటుంది, అదే గేమ్ ప్లే పెట్టుకొని అందరి దగ్గర అదేలాగా ఆడుతూ ఉంటే సో మీరు పక్కా ఓడిపోతారు. ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్కలాగా ఆడాలి, అంటే ఆ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడో సో మీరు కూడా అలాగే ఆడాలి. అంటే మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో నేను చెబుతాను, సరేనా? వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ ఇంకెవరైనా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి, ఓకేనా? సో మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే మీకు గేమ్ ప్లే ఉంటుంది కదా, అదే గేమ్ ప్లే అందరి దగ్గర ఆడడం, సరేనా? మీకు ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్కలాగా ఆడతాడు, సరేనా? ఆ ప్లేయర్కి తగినట్టు మీరు కూడా మూమెంట్స్ చేంజ్ చేయడం ఇలా అన్నీ చేయాలి. సో చెబుతాను మీకు క్లారిటీగా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోవాల్ వేస్తారు, అలాగే జంప్ చేసి కొడతారు. గ్లోవాల్ వేస్తారు, జంప్ చేసి కొడతారు. అలా చేయడం వల్ల ఎనిమి మిమ్మల్ని ఈజీగా కొట్టేస్తాడు. ఇదేమంత పెద్ద కష్టం కాదు, ఈజీగా వినండి. గ్లోవాల్ వేస్తారు, సైడ్గా జంప్ చేసి అలాగే ఫైర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎనిమి మిమ్మల్ని ఈజీగా కొట్టేస్తారు. మీరు ఇప్పుడు 1v1 కానీ ఏదైనా ఆడుతూ ఉంటారు కదా, సో అలా ఆడేటప్పుడు మీకు మనసులో ఒకటి అనిపిస్తుంది, ఆపోనెంట్ మంచి ప్లేయర్ రా, ఎలా వెళ్తున్నా 1 taps కొడుతున్నాడు అన్నప్పుడు మీరు ఇలాగ గ్లోవాల్ వేసి సైడ్గా ఎగరకండి, సరేనా? అలా జంప్ చేయకుండా సో ఈజీగా ఒక ట్రిక్ పర్ఫామ్ చేయండి. ఇప్పుడు ముందు ఎనిమి ఉన్నాడు, ఓకే? సో గ్లోవాల్ వేయండి. గ్లోవాల్ వేసి ఇలా నార్మల్గా జంప్ చేసే బదులు ఇలాగ నార్మల్గా జంప్ చేయకండి, ఓకేనా? ఇలా చేయకుండా జస్ట్ గ్లోవాల్ వేసి పరిగెత్తండి. పరిగెత్తిన వెంటనే స్క్రీన్ని లెఫ్ట్కి తిప్పండి, ఓకేనా? స్క్రీన్ లెఫ్ట్కి తిప్పి మళ్ళీ వెంటనే రైట్కి, సరేనా? ఎప్పుడైతే లెఫ్ట్కి వెళ్తారో మళ్ళీ రైట్కి వచ్చి సో రైట్కి వచ్చిన తర్వాత కావాలంటే జంప్ చేసి గన్ తీసుకొని కొట్టండి. ఇది ఎనిమి సైడ్ అనమాట. ఎనిమి సైడ్ ఎలాగుందో ఒకసారి బాగా చూడండి. నార్మల్గా జంప్ చేసేదానికన్నా దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, ఓకేనా? మిమ్మల్ని నేను జంప్ చేయొద్దు అని చెప్పట్లేదు, జంప్ చేయండి. జంప్ చేసే ముందు ఇదిలాగా ఒక మూమెంట్ ఇచ్చి మళ్ళీ జంప్ చేయండి, అప్పుడు ఎనిమి కన్ఫ్యూజ్ అవుతాడు. మీరు కావాలంటే బాగా ఆడే ప్లేయర్స్ని అబ్జర్వ్ చేయండి. మీతో ఆడుతున్నప్పుడు మీరు ఎంత డ్రాగ్ చేసినా, మీరు పర్ఫెక్ట్గానే డ్రాగ్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత డ్రాగ్ చేసినా ఆ ఎనిమికి 1 tap పడదు, ఎందుకంటే తను పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా ఆడుతున్నాడు కాబట్టి. అతను మీ ముందే తిరుగుతుంటాడు, మీ ముందే హెడ్ కూడా ఇస్తూ ఉంటాడు, అయినా మీరు డ్రాగ్ చేసినా అతనికి కనెక్ట్ కాదు. అతను ఇలాగ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా మూమెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చి ఆడుతూ ఉంటాడు. అంటే ఎనిమిని కన్ఫ్యూజ్ చేస్తూ, ఎనిమి అనుకుంటాడు కదా, ఇప్పుడు నేను అనుకుంటాను ఎనిమి ఆ సైడ్ జంప్ చేస్తాడు అనేసి, కానీ నేను ఆ సైడ్ జంప్ చేయకుండా వేరే సైడ్ చేయడం, అలాగా ఎనిమిని కన్ఫ్యూజ్ చేయాలి, సరేనా? కన్ఫ్యూజ్ చేస్తూ ఆడుతూ ఉంటే సో పర్ఫెక్ట్గా మీరు ఈజీగా ఆడచ్చు. అండ్ మిస్టేక్ నెంబర్ 2, ఇప్పుడు ఒక ఎనిమిని నాక్ చేశాను, అక్కడ ఎనిమి రివైవ్ కూడా అయిపోతున్నాడు. చూస్తే అక్కడ 3 ఎనిమిస్ ఉన్నారు, నా పొజిషన్ రివీల్ అయిపోయింది, ఓకేనా? నేను ఫైర్ చేశాను కాబట్టి నా పొజిషన్ రివీల్ అయిపోయింది. సో వెంటనే నేను పొజిషన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు ఆ ఎనిమిస్ ఏమనుకుంటున్నారు, నేను ఇంకా అక్కడే ఉన్నానేమో అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను వెంటనే ఇక్కడ పొజిషన్ చేంజ్ చేసేసాను, ఓకేనా? అక్కడ ఉన్నారనుకునేమో ఒక ఎనిమి వస్తాడు. సో ఆ టైంలో ఒక ఎనిమిని నాక్ చేసుకొని, ఇప్పుడు నేను నాక్ చేశాను కదా, ఈ పొజిషన్ కూడా రివీల్ అయిపోయింది, ఓకే? సో నేను ఇప్పుడు ఈ పొజిషన్ కూడా చేంజ్ చేస్తున్నా. సో అలాగా మీరు ఎప్పుడైతే ఫైర్ చేస్తారో, ఎప్పుడైతే ఎనిమిని కొడతారో వెంటనే పొజిషన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకే పొజిషన్లో ఉండద్దు. మీకు బిఆర్లో కానీ సిఎస్ఆర్లో కానీ బాగా పనికొస్తుంది. ఒక ఎనిమిని కొడతారు, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తారు, ఓకేనా? అదే ప్లేస్లో ఉండకుండా, ఆ ప్లేస్లో ఉంటే కన్ఫర్మ్గా ఎనిమి వస్తాడు, అక్కడే ఉన్నాడేమో అనుకొని ఆ టైంలో మీరు వేరే ప్లేస్కి వెళ్ళి ఆ ఎనిమిని ఈజీగా కొట్టచ్చు, సరేనా? ఇదేమంత పెద్ద కష్టమేం కాదు, జస్ట్ పొజిషన్ చేంజ్ చేయడమే. మీరు ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదొక మంచి ట్రిక్ అనమాట, కన్ఫ్యూజ్, ఓకే? సో ఇదొక మంచి ట్రిక్ అనమాట. మీరు అంత పెద్ద కష్టపడాల్సిన పని లేదు, జస్ట్ మీ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ, అంటే ఎనిమిస్ని అటుపక్క ఇటుపక్క తిప్పి చేయండి, ఓకే? సో ఒక ఎనిమిని నాక్ చేస్తా, ఇక్కడ ఒక ఎనిమిని నాక్ చేశాను, వెంటనే పొజిషన్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఎనిమిస్ వస్తే నాకు రైట్ సైడ్ అన్నా రావాలి, ఓకే? రైట్ సైడ్ అన్నా రావాలి, లేదంటే లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ 2 తప్ప ఇంకా ఎటుపక్క రాలేరు కదా, ఓకేనా? సో నేను వెయిట్ చేస్తున్నా. చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక ఎనిమి వచ్చాడు, వెంటనే అతను నాక్ చేశాను కదా, ఇంకా పొజిషన్ చేంజ్ చేసేద్దాం. చూసినట్టయితే ఇంకో ఎనిమి వచ్చాడు, అతనికి డ్యామేజ్ కొట్టాం, అతని నాక్ చేసాం. ఇంకా ఓన్లీ 1 ఎనిమి ఉన్నాడు. ఒక ఎనిమి ఉన్నాడు అనేసి మీరు కేర్లెస్గా ఆడితే అతను ఈజీగా కొట్టేస్తాడు. వెంటనే ఈ పొజిషన్ కూడా నేను ఇప్పుడు చేంజ్ చేయాలి, ఓకే? సో నేను పొజిషన్ చేంజ్ చేశాను, ఇక్కడే వెయిట్ చేద్దాం, పక్కా ఎనిమి వస్తాడు. అలా వచ్చినప్పుడు మీరు ఈజీగా కొట్టండి, ఇదేమంత పెద్ద కష్టమేమి కాదు, సరేనా? ఈజీగా మీరు పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఆడేయండి. అండ్ అలాగే మీరు నార్మల్గా జంప్ చేసేదానికన్నా కొంచెం మూవ్మెంట్ ఇచ్చి జంప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎనిమి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఈ 2 ట్రిక్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ట్రిక్స్ కాదు, ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండండి, సరేనా? అంటే నెంబర్ 3 కొద్దాం. ఇప్పుడు ఎనిమిస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో మీరు ఏం చేస్తారు, కంటిన్యూగా అలాగే ఫైర్ చేస్తూనే ఉంటారు ఆపకుండా. దాంట్లో ఏముంది బ్రో ఆపకుండా ఫైర్ చేస్తే అంటే,
సో బాగా వినండి, మీకు రేకాయలు అవుతుంది. ఇప్పుడు ఒక లైన్ ఉంది కదా, సో అక్కడ ఒక లైన్ ఉంది. ఇప్పుడు నేను ఆ లైన్ మీద ఫైర్ చేస్తాను, ఆ బుల్లెట్స్ ఆ లైన్కే తగలాలి. అంటే నేను ఎక్కడ ఫైర్ చేస్తానో అక్కడే తగలాలి. బాగా చూడండి, బుల్లెట్స్ అక్కడ కాకుండా లెఫ్ట్ రైట్ వెళ్తాయి. చూసారా, బుల్లెట్స్ ఆ లైన్ మీద కొడుతుంటే లెఫ్ట్ రైట్ వెళ్తున్నాయా లేదా? సో ప్రతి గన్కి రేకాయలు ఉంటుంది. మీరు ఆ రేకాయల్ని కంట్రోల్ చేసి ఆడాలి. సో ఈజీగా చెప్పాలంటే మీరు బుల్లెట్స్ కంటిన్యూగా ఫైర్ చేయొద్దు. ఒక ఎనిమిని కొట్టాలనుకుంటే ఆ ఎనిమికి మ్యాక్సిమం 5 బుల్లెట్సే కొట్టండి. ఇలాగ మీరు కంటిన్యూగా కొడితే ఏం జూమ్ అయిపోతుంది. ఆ టైంలో మీకు హెడ్ షాట్స్ కాదు, బాడీ షాట్స్ కాదు, ఏది పడదు. సరేనా, బుల్లెట్స్ అసలు తగలదు ఎనిమికి. ఒక ఎనిమిని కొట్టాలని ఫిక్స్ అయినప్పుడు అతనికి మ్యాక్సిమం 5 or 8 బుల్లెట్సే కొట్టండి. ఒకవేళ ఎక్కువ బుల్లెట్స్ వదిలితే వెంటనే ఫైర్ ఆపి మళ్ళీ కొట్టండి. లేదా ఆ టైంలో మీ దగ్గర గ్లోవల్ ఉంటే గ్లోవల్ వేసేయండి, మళ్ళీ కావాలంటే ఫైర్ చేసుకోండి. ఓకేనా, అలాగే కంటిన్యూగా ఫైర్ చేశారనుకోండి పక్కా రేకాయలు అవుతుంది. సో మీకు హెడ్ షాట్స్, బాడీ షాట్స్ ఏది పడదు. ఓకేనా, బాగా వినండి. మీకు రేకాయలు అవుతున్నప్పుడు వెంటనే ఫైర్ ఆపి మళ్ళీ అలాగే ఫైర్ చేయండి. కంటిన్యూగా అలాగే ఫైర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఫైర్ ఆపుతారో అప్పుడు జూమ్ అయిన ఎయిమ్ వచ్చి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఎక్కువ బుల్లెట్స్ ఫైర్ చేస్తే పక్కా జూమ్ అయిపోతుంది. జూమ్ అయినప్పుడు మీరు ఫైరింగ్ ఆపేస్తే వెంటనే మళ్ళీ జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఆ టైంలో మీరు ఈజీగా ఎనిమిని కొట్టేయవచ్చు. ఇదేమంత పెద్ద కష్టమే కాదు, మీరు కొంచెం రేకాయలు కంట్రోల్ చేసి ఆడడమే. ఇప్పుడు నువ్వు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఎనిమిస్ అంటే ఎలాంటి ఎనిమిది దగ్గరైనా పనికొస్తుందా అంటే బ్రో, ప్రతి ఎనిమిది దగ్గర పనికొస్తుంది, ఒక ఎనిమిది దగ్గర తప్ప. ఓకేనా, సో మీరు ప్రతి ఎనిమిదిని ఈజీగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి కొట్టచ్చు. ఈ ఎనిమిది దగ్గర తప్ప. ఎవరైతే డబుల్ వెక్టర్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర పనికి రాదు, గివ్ అప్ ఇచ్చేయండి. సరేనా, లేకపోతే ఇలాగ డబుల్ వెక్టర్ ఎత్తుకొని వచ్చి దింపేస్తారు జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో ఫ్రీ ఫైర్ ఆడుతున్న చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, బాగా వినండి, ఏం కరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయరు. ఏం లెగ్స్ కాడ పెట్టడం కానీ, కొంచెం లెగ్ పైన పెట్టడం కానీ, అలా పెట్టి డ్రాగ్ చేయడం వల్ల మీకు 1 taps పడదు. ఎయిమ్కి 1 tapsకి ఏం సంబంధం అంటే పక్కా సంబంధం ఉంది. ఇప్పుడు నేను ఆ ఎనిమిదిని కొట్టాలని ఫిక్స్ అయ్యాను కదా, సో నా ఎయిమ్ ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్ పెట్టాను. అంటే మీకు ఎక్కడెక్కడ ఏం పెడితే కరెక్ట్గా ఎషర్స్ పడుతుందంటే చెస్ట్ దగ్గర పెట్టండి. ఓకే, నేను మీకు మార్క్ చూపిస్తున్నాను కదా, అక్కడక్కడ ఏం పెడితే మీకు ఈజీగా పడుతుంది. ఓకేనా, అంటే ఆ ప్లేస్లో ఎయిమ్స్ పెట్టండి, ఆ ప్లేస్లో ఎయిమ్ పెట్టి మళ్ళీ డ్రాగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా 1 tap పడుతుంది. మీరు నమ్మకపోతే మీరు గేమ్ ఆడతారు కదా, ఆడిన తర్వాత రీప్లే సిస్టంలో చూసుకోండి. మీరు కొన్ని షాట్స్ కొడతారు కదా, హెడ్ షాట్స్ కొడతారు, మీకు అప్పుడు మైండ్లో అనిపిస్తుంది ఇది నేను కావాలని డ్రాగ్ చేయలేదు, అదే 1 tap ఎలా పడిపోయిందని. నేను ఏదో డ్రాగ్ చేశాను అయినా కూడా 1 tap పడిపోయిందంటే మీరు అక్కడ పర్ఫెక్ట్గా ఎయిమ్ పెట్టుంటారు. మీరు కావాలంటే రీప్లే సిస్టంలో చెక్ చేయండి, మీ ఎయిమ్ కరెక్ట్గా ఎనిమికి కాకుండా కొంచెం లెఫ్ట్ కానీ అంటే వైట్ ఏం ఉండేలాగా పెట్టుంటారు. సో అలా పెట్టడం వల్ల మీకు పర్ఫెక్ట్గా పడుంటుంది. సో ఏం కరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయండి. ఏం లెగ్స్ దగ్గర పెట్టడం ఇలా చేయడం వల్ల సో మీకు 1 taps పడుతుంది. ఏం కొంచెం లెఫ్ట్ సైడ్ అలా పెట్టి డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడికి రండి, ఇక్కడ స్పీడ్ ఉంటుంది, అక్కడ స్టిల్ సెలెక్ట్ చేసుకోండి, డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ ఫుల్గా తగ్గించుకోండి, పైన క్వాంటిటీ అని ఉంటుంది దాన్ని ఫుల్గా పెంచుకోండి. అప్పుడు ఇలాగ యాడమ్స్ పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ యాడమ్స్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఏం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, డైలీ ఈ యాడమ్స్ దగ్గర ఒక 5 minutes ప్రాక్టీస్ చేయండి, మీరు ఏం పర్ఫెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయగలుగుతారు. ఇక్కడ యాడమ్స్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో మీకు కొంచెం ఏం పెట్టడం కష్టం అవుతుంది. సో ఆ టైంలో మీకు ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఏం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఇంకోటి ఇది స్టాండింగ్ ఎనిమీస్ అంటే స్టాండింగ్ యాడమ్స్ కదా, సో స్టాండింగ్ యాడమ్స్ని కూడా మీరు 1 taps కొట్టకపోతే మీకు యాక్యురసీ లేనట్టు. ఓకేనా, యాక్యురసీ మీద అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను, చెక్ చేసుకోండి. మీకు యాక్యురసీ పర్ఫెక్ట్గా రావాలి అంటే సో మీరు ఇలాగ ప్రాక్టీస్ చేయండి. అండ్ యాక్యురసీతో పాటు ఎయిమ్ కూడా. ఓకేనా, ఎయిమ్ కూడా పర్ఫెక్ట్గా పెట్టి మీరు డ్రాగ్ చేస్తేనే మీకు 1 taps పడుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఓకేనా, సో ఇలాగ యాడమ్స్ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎయిమ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అండ్ మీకు చెప్పండి కదా, పొజిషన్ చేంజ్ చేయడం కానీ, నార్మల్గా జంప్ చేయకుండా కొంచెం మూమెంట్ ఇచ్చి జంప్ చేయడం, ఇలా చేస్తే మీరు ఇంకా ప్రో ప్లేయర్ అయిపోయినట్టే. సో ఇలా చేయడం వల్ల ఎనిమి మీకు ఎంత డ్రాగ్ చేసినా మీకు 1 tap పడుతుంది. మీరు ఎనిమి ముందే తిరుగుతూ ఉంటారు, ఆపోనెంట్ మంచి ప్లేయరే ఉంటాడు, అతను పర్ఫెక్ట్గానే డ్రాగ్ చేస్తుంటాడు, అయినా కూడా మిమ్మల్ని కొట్టలేకపోతూ ఉంటాడు. సో దీనివల్ల మీరు మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా ఆడితే మిమ్మల్ని ఏ ఎనిమి కొట్టలేడు. ఓకేనా, అండ్ ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తుంటే ఈ సింబల్స్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎవరు వీడియో ఫుల్గా చూసారనేసి. ఈ సింబల్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు ఎవరైనా వీడియో ఫుల్గా చూస్తుంటే.